నేను మీ స్వాతి. వార్తల్లోని ముఖ్యాంశాలు. విమర్శలు ప్రతి విమర్శల పర్వం ఖమ్మం జిల్లాలో మాటల ప్రకంపనలో రేకెత్తాయి. ఇటీవల ఖమ్మం జిల్లాలో రైతు ఆశీర్వాద సభలో సీఎం రేవంత్ రెడ్డి మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పై విమర్శలు చేయగా మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రెస్ మీట్ పెట్టి ప్రతి విమర్శలు చేశారు. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఈ ఖమ్మంలో గాని శివరాసన్ ఉన్నాడు తెలుసు కదా, తెలుసా? మీరు ఇక్కడ పువ్వాడ అజయ్ అంటారు, హైదరాబాద్లో ఆయన వంటికన్ను శివరాసన్ అంటారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పర్యటన సందర్భంగా వారు దూషణల పర్వం ఏదైతే ఉన్నదో వ్యక్తిగత దూషణలు చేసే కార్యక్రమం ఏదైతే ఉంటుందో అది ప్రతి జిల్లాకి వెళ్ళినప్పుడు అక్కడ పనిచేసిన మాజీ మంత్రుల మీద లేదా ప్రజాప్రతినిధుల మీద బాడీ షేమింగ్ చేయటం అనేది వారికి పరిపాటి. సూర్యాపేట పోతే జగదీశ్వర్ రెడ్డి గారిని హైట్ గురించి మాట్లాడతారు. కరీంనగర్లో గంగుల్ కమలాకర్ గారికి వెయిట్ గురించి మాట్లాడతారు. లేకపోతే హరీష్ రావు గారిది హైట్ గురించి మాట్లాడతారు. లేదా ఇంకెవరికో మీసాలు ఉన్నాయి అంటాడు, లేకపోతే ఇంకెవరికో మీసాలు లేవు అంటాడు, లేకపోతే ఒక ఆయన నల్లగా ఉంటాడు అంటాడు, ఒక ఆయన తెల్లగా ఉంటాడు అంటాడు. జనరల్గా రాజకీయాల్లో మనం ఎట్లా ప్రజలకి పనిచేసాం అనేది ప్రధానం. సరే, ఈ జిల్లా మొత్తానికి నేను అనేక సందర్భాల్లో జిల్లా ప్రజలకి చెప్పా, లేదా రాష్ట్ర ప్రజలందరికీ కూడా చెప్పా. 32 సంవత్సరాల క్రితం నేను ఒక రోడ్ యాక్సిడెంట్లో, కార్ యాక్సిడెంట్లో నేను గాయపడిన సందర్భంగా నా కళ్ళకి దెబ్బ తగిలింది. అందులో ఒక కన్ను పూర్తిగా డ్యామేజ్ అయ్యి చాలా కాలంగా దాదాపు 32 సంవత్సరాలకు కూడా నేను ఇప్పటికి కూడా సఫర్ అవుతూనే ఉన్నా. అయినా దాని నుంచి అధిగమించి నిన్న ప్రొఫెషనల్ క్యారియర్